హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మోషన్ బైబిల్. ఫస్ట్ ఎపిసోడ్లో దేవుడు సృష్టిని మరియు మానవుడిని ఎలా చేశాడో చూసాం. ఒకవేళ ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ద్వారా ఆ వీడియోని చూడొచ్చు. అలాగే ఇప్పుడు ఈ సెకండ్ ఎపిసోడ్లో ఆదాము హవ్వల పాపం గురించి చూద్దాం. వీడియోకి వెళ్లే ముందు నా కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దేవుడు ఏదైనా తోటను ఎంతో అద్భుతంగా చేశాడు. భూజంతువులను, ఆకాశ పక్షులను, ఫలములిచ్చు వృక్షములను ఏదేనులో ఉంచెను. మరియు తోట మధ్యలో జీవవృక్ష ఫలమును, మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును మొలిపించెను. దేవుడు తాను చేసిన ఆదామును ఏదేనులో ఉంచెను. ఆదాము భూజంతువులకు, ఆకాశ పక్షులకు, ప్రతి జీవికి పేర్లు పెట్టెను. ఆదాము ఏదేనులో ఎంతో సంతోషంగా ఉండేవాడు. కానీ ఆదామునకు సాటి సహాయం లేకపోయింది. అప్పుడు దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను తీసి దానిని స్త్రీనిగా నిర్మించాను. ఆదాము ఆ స్త్రీని చూచి సంతోషించి, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, నీవు నరుని నుండి తీయబడితివి గనుక నారీ అనబడదువు అని అనెను. మరియు ఆ స్త్రీకి హవ్వ అని పేరు పెట్టబడెను. దేవుడు ఆదాముతో, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును తినవచ్చును గాని తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలమును, మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం వాళ్ళు అన్ని ఫలములను సంతోషంగా తినేవారు. కానీ ఒకరోజు సర్పము వచ్చి హవ్వతో, ఇది నిజమా? దేవుడు ఏదైనా ఫలమును తినవద్దు అని మీకు చెప్పాడా అని అడిగింది. అప్పుడు హవ్వ, అవును, ఏ చెట్టు ఫలమునైనానో తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తినకూడదని, తినదినమున నిశ్చయముగా మరణిస్తామని దేవుడు చెప్పాడు అని చెప్పింది. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఆ ఫలము తిన్న వెంటనే మీరు కూడా దేవతల వలె అవుతారు. కాబట్టి దేవుడు మీకు అలా చెప్పాడు అని చెప్పింది. వెంటనే హవ్వకు ఆ చెట్టు ఫలము ఆహారమునకు మంచిదిగా, కన్నులకు అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా కనిపించి తినాలి అనే ఆశ కలిగింది. హవ్వ తను తిని తన భర్త అయిన ఆదామునకు ఇచ్చెను. అతడు కూడా తినిన వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడెను. అప్పుడు వారు దిగంబరులను తెలుసుకొని ఆకులతో దుస్తులను చేసుకొని కట్టుకొనిరి. సాయంకాలమున ఏదైనా తోటలో సంచరిస్తున్న దేవుని స్వరము వినినప్పుడు ఆదాము హవ్వ భయపడి చెట్ల మధ్య దాగుకొనిరి. అప్పుడు దేవుడు, ఆదాము, నీవెక్కడున్నావని అడిగినప్పుడు ఆదాము, నేను దిగంబరుని గనుక నీ స్వరము వినినప్పుడు భయంతో దాక్కున్నాను అని అనెను. అప్పుడు దేవుడు, నీవు దిగంబరివి అని నీకు తెలిపిన వారెవరు? నీవు తినకూడదు అని నేను ఆజ్ఞాపించిన ఫలమును నువ్వు తిన్నావా అని అడిగాను. అందుకు ఆదాము, నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఇస్తేనే నేను తిన్నాను అని అన్నాడు. అప్పుడు దేవుడు, నీవు చేసిన పని ఏమని హవ్వను అడిగినప్పుడు, సర్పము నన్ను మోసపుచ్చింది, అందుకే తిన్నాను అని చెప్పింది. అప్పుడు దేవుడు, నీవు బ్రతుకు దినములన్నయు కడుపుతో ప్రాకుదువు అని సర్పమును, నీ గర్భవేదనను మిక్కిలి చేసదను, వేదనతో పిల్లలను కందువు అని హవ్వను, నేల నీకు ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును, ప్రయాసముతో నీవు పంట తిందువు, నీవు మన్ను నుండి తీయబడితేవు గనక తిరిగి మన్నైపోవుదువు అని ఆదామును శపించెను. దేవుడు ఆదామునకు హవ్వకు చర్మపు చొక్కాయలను చేయించి వారిని ఏదేను నుండి బయటికి పంపివేశాను. దేవుడు ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను నిలవబెట్టెను. మరియు జీవవృక్ష ఫలము మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగు 2 ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.